నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ బంధువు కరుణా సింధువుగా అవతరించిన కళ్యాణమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. ఆశ్రిత జన భక్త మందారుడైన ఆ స్వామి జగద్రక్షకుడిగా ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో రూపాలలో, ఎన్నో క్షేత్రాలలో కొలువుదీరాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, ఆపద మొక్కులవాడిగా, ఆద్యంతరహితుడిగా లక్ష్మీపతి వర్ధిల్లుతున్నాడు. దివ్యంగా, భవ్యంగా భక్తుల సంకటాల్ని హరింపజేస్తున్నాడు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలను ఏలే ఈ ఏడుకొండల స్వామి తన భక్తుల చింతలను తొలగించటానికి శ్రీ చింతల వెంకటరమణ స్వామిగా దివి నుంచి భువికి దిగివచ్చాడు. ఆ పరంపరలోనే స్వప్న సాక్షాత్కారమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయమిది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఈ క్షేత్ర విశేషాలు నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. మహిమాన్వితమైన కలియుగ వైకుంఠంగా విఖ్యాతి పొందిన విశిష్ట చారిత్రక ఆధ్యాత్మిక ధామం ఈ తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం. పెన్నా నదికి సమీపాన ఉన్న ఈ క్షేత్రాన్ని 1509-1530 సంవత్సరాల మధ్యకాలంలో తాడిపత్రి ప్రాంతాలకు పాలకుడిగా ఉన్న రామలింగనాయుడి కుమారుడు తిమ్మనాయకుడు నిర్మించినట్లు చారిత్రక ఐతిహ్యం. రమణీయమైన ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా అలరారే ఈ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ద్రావిడ పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలతో, విమాన శిఖర కలశాలతో జీవకళ ఉట్టిపడే శిల్ప వైదుష్యం కలిగిన ఈ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఓ మనోహర దివ్యక్షేత్రంగా పరిఢవిల్లుతోంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సాటి రాగల పరమ పవిత్ర ప్రదేశం కానీ, వెంకటేశ్వరునికి దీటైన దైవం కానీ భూత భవిష్యత్ కాలాలలో ఉండవనేవి ఈ వేదోక్తి అర్థం. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస, వాచ, కర్మణ భగవద్దర్శనాకాంక్షులై దర్శించే ఆధునిక తీర్థస్థలి తాడిపత్రి. ఈ ఆలయానికి దక్షిణ భాగంలో దట్టమైన అరణ్యంలో తాడి చెట్లు అమితంగా ఉండడం వలన ఈ ప్రాంతానికి తాటివనం అనే పేరొచ్చిందని అంటారు. ఈ ప్రాంతమే ప్రౌఢదేవరాయ కాలంలో పెమ్మసాని రామలింగ నాయుడిచే తాడిపత్రిగా పిలువబడుతోంది. ఇక్కడి విగ్రహం చింత చెట్టు క్రింద లభించడం వల్ల ఈ దేవుడు చింతల రమణస్వామి అయ్యాడని కథనం. ఈ దేవాలయ ప్రాంగణంలోని ప్రశాంత వాతావరణంలోకి అడుగుపెట్టిన భక్తులు తొలుత దైనందిన వ్యవహారాల మధ్య కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి పొందుతారు. అల్లంత దూరం నుంచే అమందానంద ఆహ్లాదాన్ని పంచుతూ పోతపోసిన 5 అంతస్తుల శ్రీవారి రాజగోపురం భక్తులకు శుభాహ్వానాన్ని పలుకుతుంది. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం, వషత్కారాయ నమః శ్రీ శ్రీనివాసం, భూత భవ్య భవత్ప్రభవే నమః, భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం, భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం, భావాయ నమః శ్రీ శ్రీనివాసం, భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం, భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం. పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం, ముక్తానాం పరమాయ గతయే నమః. హంపీలో ఉన్న విధంగానే ఈ ఆలయంలో కూడా రాతిరథం ఉండటం విశేషం.
ఈ రాతి రథంలో స్వామివారి వాహనమైన పక్షిరాజు గరుత్మంతుడు కొలువుతీరి ఉంటాడు. సాక్షినే నమః శ్రీ శ్రీనివాసం. ఈ రాతి రథానికి 2 రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల గుండా గగన విహారి ఆదిత్యుని లేలేత కిరణాలు స్వామివారి పాదాలను స్పృశించడం మహాద్భుత దృశ్యం. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. యోగ విదాం నేత్రే నమః. ప్రధానాలయం గర్భగృహం, అంతరాళం, ముఖమంటపం, మహామంటపాలతో కూడి ఉంటుంది. ముఖమంటపంలోని 4 స్తంభాలను మీటితే సప్తస్వరాలు మనకు వినిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం గర్భగుడి, సుఖనాసికం, అర్ధమంటపం, రంగమంటపం, కళ్యాణ మంటపాలుగా నిర్మితమై ఉంది. ద్వారానికి ఇరువైపులా జయ విజయులు సదా శ్రీవారి సేవలో కొలువుతీరి ఉంటారు. గర్భాలయ ప్రవేశ ద్వారానికి పైభాగంలో శ్రీ గజలక్ష్మీమాత కొలువుతీరి భక్తులకు శుభాశీస్సులు అందిస్తుంటుంది. రథమధ్యామస్వపూర్వాం గజనాద ప్రబోధినీం సామ్రాజ్యదాయినీం దేవీం గజలక్ష్మీం నమామ్యహం అంటూ భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి క్షేత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో పెమ్మసాని రామలింగ నాయకుని కుమారుడైన తిమ్మనాయకుడు తాడిపత్రి మండలాధీశ్వరునిగా తన పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలనను పటిష్టం చేస్తుండేవాడు. ఒకరోజు ఇప్పుడున్న ఈ ఆలయం స్థలంలో ఒక చింత చెట్టు భీకర శబ్దంతో పేలి ఆ చెట్టు నుండి గండు విష్ణుశిల ఒకటి ఉవ్వెత్తున లేచి నిలబడిందట. ఒకనాటి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి తిమ్మనాయకుని కలలో కనిపించి ఈ స్థలంలోనే తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. హంపికెళ్లిన తిమ్మనాయకుడు స్వామివారి ఆదేశానుసారం శ్రీకృష్ణదేవరాయల అనుమతి పొంది ఈ ఆలయ నిర్మాణం కావించాడని ఐతిహ్యం. శిల్ప కళలతో ఆచంద్ర తారార్కమై విరాజిల్లుతున్న ఈ ఆలయ గర్భాలయంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ముగ్ధ మనోహర స్వరూపుడిగా కనులు కదల్చలేని, చూపులు మరల్చలేని సుందరాకృతిలో భక్తులకు నేత్రోత్సవాన్ని కలిగిస్తున్నాడు. గర్భాలయంలో విలక్షణమైన రీతిలో వైభవోపేతంగా వెంకటేశ్వరుడు భక్తజన సంరక్షకుడిగా గోచరిస్తాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ స్వామి చరణారవిందాలు బంగారు పద్మపీఠంపై కొలువుతీరి ఉన్నాయి. ఆ పీతాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుతున్న సహస్రనామ మాలలు, నడుమున వడ్డాణం, బంగారు మొలతాడుతో దేదీప్యమానంగా స్వామి దృశ్యమానమవుతాడు. వక్షస్థలంపై ఆసీనురాలై అనుగ్రహిస్తున్న ప్యూహలక్ష్మి, శ్రీదేవి, భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, ఆపైన భుజకీర్తులు, భక్తులకు అభయమొసంగే శంఖు చక్రాలు, నల్లని మోము, చెరగని తరగని మందహాసం, భక్తులను కటాక్షిస్తూ అరవిరిసిన కమల నయనాలు, శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మకుటరాజం, ఆపై బంగారు తోరణం. ఇలా ఆ స్వామిని చూస్తే ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపుటంచుల్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. మనోహరమైన అతి పురాతనమైన ఈ దివ్యక్షేత్రం పలు ఉపాలయాల సమాహారంగా పరిఢవిల్లుతోంది. వివిధ దేవీ దేవతలు కొలువుదీరిన ఈ ధామం భూలోక వైకుంఠంగా కనిపిస్తుంటుంది. స్వామికి చేరువలోని ప్రత్యేక ఆలయంలో సకల కళల సౌభాగ్యవల్లి ఆనందవల్లి తాయార్ కొలువుతీరి ఉంటుంది. శ్రీహరి నారీ చంద్ర సహోదరి
అష్టలక్ష్మీ సమాహార స్వరూపాం త్వాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం అంటూ భక్తులు అమ్మవారి దర్శనానికై బయలుదేరుతారు. సమస్త అలంకార సమన్వితంగా అమ్మవారు జగజ్జేయమాన వైభవంతో విరాజిల్లుతూ ఉంటుంది. ముక్కుకు ముక్కెర, నేత్రద్వయం, తిరునామం, కర్ణాభరణాలతో రజిత కిరీటాన్ని, పట్టు వస్త్రాన్ని ధరించి యశో విరాజితంగా మూర్తీభవిస్తుంటుంది. అమ్మవారికి ప్రతి శుక్రవారం లక్ష్మీ సహస్రనామాలతో కుంకుమార్చన జరుపుతారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మందిరానికి చేరుకుంటారు భక్తులు. గర్భాలయంలో రజతాభరణ సౌందర్యంతో స్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరి ఉంటాడు. పట్టు వస్త్రాల్ని ధరించిన ఈ స్వామి భక్తులకు వ్యక్తరూపుడిగా మనోల్లాసాన్ని, నేత్రపర్వాన్ని కలిగిస్తాడు. ఇక్కడ సమీపానే పన్నిద్దరాళ్వారుల మందిరం ఒకటి నెలకొని ఉంది. వైష్ణవ మత ప్రచారకులైన పన్నిద్దరాళ్వారుల దర్శనం చేసుకుని భక్తులు చేతులు జోడిస్తారు. ధ్వజస్తంభానికి సమీపానే ఉన్న తులసికోట దర్శనం చేసుకుంటారు భక్తులు. మరోవైపు ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి మందిరానికి చేరుకుని స్వామివారి హారతిని భక్తులు గైకుంటారు. హనువుకు సింధూరంతో హనుమంతుడు గర్భాలయంలో దేదీప్యమానంగా కనిపిస్తుంటాడు. తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయానికి ఆగ్నేయ భాగంలో అశ్వత్థ వృక్షం నీడలో జంటనాగుల ప్రతిమలు, వివిధ దేవీ దేవతల చిత్రపటాలు కనిపిస్తుంటాయి. కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు. పరమేశ్వరుని ఆత్మశక్తి జగదంబిక దివ్యశక్తి కలగలిసిన మహాశక్తి తేజమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వంశవృద్ధికర సంతానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. జితంతే పుండరీకాక్ష జితంతే విశ్వభావన సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ అంటూ భక్తులు జంటనాగుల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. ప్రాచీన కాలం నుంచే ఆంధ్రదేశం శిల్ప కళలకు, చిత్రకళలకు, వాస్తు కళలకు, పుణ్యక్షేత్రాలకు నిలయమైంది. మన ప్రాచీనుల ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న దేవస్థానాలు కూడా ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిల్ప కళల కాణాచి అయిన ఈ తాడిపత్రి ఆలయ కుడ్యాలపై భారత, రామాయణ గాథలను ప్రతిబింబించే శిల్పాలు చెక్కడం విశేషం. కఠిన పాషాణ శిలలు సైతం శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల్లా ఒదిగిన వైనం విస్మయానందానికి లోను చేస్తుంది. విజయనగర రాజుల శిల్పకళా సంపద నేటికి సజీవంగా నిలిచి ఉన్నందుకు ఈ దేవాలయమే సాక్ష్యం. ఆ శిల్పకళా వైభవాన్ని వీక్షిద్దామా? ప్రధానాలయ ముఖమంటపంలోని స్తంభాలపై దేవతలు, జంతువులు, సింహాలను అధిరోహించిన భటుల శిల్పకళాకృతులు భక్తులను అబ్బురపరుస్తుంటాయి. స్తంభాలపై లతలు, స్త్రీ పురుషుల శిల్ప కళాకృతులు కనువిందు చేస్తుంటాయి. గర్భాలయ ప్రవేశద్వార ప్రాకార కుడ్యాలపై రామాయణ, మహాభారతాలలోని కొన్ని ఘట్టాలను సుందర శిల్పాలుగా మలచిన వైనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. జీవకళ ఉట్టిపడేలా కళ్ల ముందు కదలాడే సజీవ శిల్పాల్లా ఉన్న ఈ సుందర శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. గోవిందాయని కొలువరే గోవింద
రాజగోపుర ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఈ ఆలయానికి సంబంధించిన శిలాశాసనాలు కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలో శ్రీరామ నవమి, నృసింహ జయంతి, శ్రీకృష్ణాష్టమి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలతో పాటు తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి నుంచి బహుళ విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 ఎని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండలరాయని. జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి బుక్కరాయి సముద్రం, పెరవలి, ముచ్కోటల మీదుగా తాడిపత్రికి వివిధ బస్సుల ద్వారా చేరుకుని శ్రీ చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకుంటారు. తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి పాదారవింద మకరంద రసాస్వాదనం చేసిన భక్తులు తాదాత్మ్యస్థితిని అనుభవిస్తారు. స్వామిని శరణు వేడిన భక్తుల మనోభీష్టాలు తీర్చుతూ, కష్టాల నుండి కడతేరుస్తూ, భక్తుల చింతలను బాపే చింతల వెంకటరమణుడిగా నామధేయుడై విరాజిల్లుతున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.